ఇక్కడ మండపాన్ని చాలా బాగా డిజైన్ చేసుకున్నారు కదా. రంగురంగుల బెలూన్లు, కాగితాలు, మామిడాకులు, అరిటాకులు, చుట్టూ కూడా బెలూన్స్ ఊది ఎంత బాగా ఏర్పాటు చేసుకున్నారో కదా. అందరూ ఇక్కడే ఉన్నారు. పిల్లలు, పెద్దలు అందరూ ఇక్కడే ఉన్నారు. చూడండి, చాలా బాగుంది మండపం చూడటానికి. పై వైపున కూడా మొత్తగా ఒక ఫ్లవర్ రూపంలో చాలా బాగా ఏర్పాటు చేశారు స్వామివారికి. ఇక్కడ వినాయక ఉత్సవ విగ్రహాన్ని రథాన్ని లాగుతున్న మూషికం పైన ఏర్పాటు చేశారు. మూషిక రథం పైన వినాయక ఉత్సవ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. చూడండి, పిల్లలందరూ ఎంత చక్కగా అలంకరణ చేశారో స్వామివారికి. మొత్తం కూడా చేతిలో లడ్డు కూడా ఏర్పాటు చేశారు. ఇది ఉన్నది తిరుచానూరు నేతాజీ నగర్ కొత్త వీధి. నేతాజీ నగర్ కొత్త వీధిలో ఇక్కడ ఏర్పాటు చేశారు ఈ విగ్రహాన్ని. మూషిక రథవాహనం పైన కూర్చొని ఉన్నారు. చూడండి, ఇక్కడ అంతా కూడా ఉన్నది చిన్నపిల్లలే. చాలా ఉత్సాహవంతంగా ఉల్లాసంగా ఇక్కడ వీళ్ళు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. చుట్టూ కూడా బెలూన్లతో అలంకరించారు. రంగురంగుల క్లాత్ పైన మొత్తం చుట్టూ కూడా చాలా డిజైన్ చేశారు. మొత్తం కూడా చిన్నపిల్లలు ఇక్కడ ఉన్నది. చూడండి, వాళ్ళు వదిలితే చాలు మొత్తం వాళ్ళే మాట్లాడేటట్టు ఉన్నారు. నన్ను వదిలేసి ఆ విధంగా ఉన్నారు. వీళ్ళంతా ఉల్లాసంగా ఉన్నారు. ఇక్కడ పిల్లలంటే అలాగే ఉండాలి కదా. ఈ పిల్లల కోసమైన వీడియోని లైక్ చేయండి. ఈ విగ్రహాన్ని చూశారు కదా. ఈ విగ్రహం చూసిన తర్వాత మీకు ఏమనిపించింది అనేది కామెంట్ బాక్స్లో అయితే తెలియచేయండి మీ అభిప్రాయాన్ని. థ్యాంక్ యూ సో మచ్.